విశ్వాసం కలుగును అని చెప్పాడు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే వింటూనే వినాలి. ఏం వినాలి? న్యూస్ వినాలా, పక్కింటోళ్ళ మాటలు వినాలా, వింటూనే ఉండాలి అని మాట చెప్పి పౌలు అక్కడతో ఆపకుండా, ఇదిగో మీరు ఏది పడితే అది వినటం కాదు, మీరు వినేది ఏమై ఉండాలో తెలుసా? క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి అని చెప్పాడు. సో వినమన్నారు కదని ఏదోటి చెప్పేస్తే, ఏదోటి విని మేము విన్నాం కదా అంటే ఎంత మాత్రం అది కరెక్ట్ అయినది కాదు. వినుట వలన విశ్వాసం కలుగును. అయితే ఆ విశ్వాసం నీకు రావాలి అంటే అది క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. ఈరోజు ఇక్కడ కూడికని ఏర్పాటు చేసిన బ్రదర్ మనల్ని పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి అయ్యగారులని ఇద్దరిని పిలిచి ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు చేసేదంతా వాక్యాన్ని ప్రజలకు అందించాలనేదే. వారి కుటుంబానికి వాక్యం కావాలి, వారి ద్వారా ప్రజలకు కూడా వాక్యము కావాలి. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం కలుగునంటే ఇదిగో ఆయన వినిపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన మాట కూడా ఏం మాట్లాడాలి అంటే క్రీస్తుని గురించిన మాట మాత్రమే మాట్లాడాలి. ఆ మాటకు వస్తే ఈరోజు మాట్లాడడమే కాదు, మన బైబిల్లో ఎప్పుడు ఏది చదివినా అది క్రీస్తుని గురించిన మాట వలనే అయి ఉండాలి. బైబిల్లో కూడా ఏది చదివినా అది ఎవరి గురించి అయి ఉండాలి? క్రీస్తుని గురించిన మాట వలనే ఉండాలి. ఇదిగో యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. ఎవరైనా త్వరగా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఈ మాట చెప్పింది యేసు ప్రభు వారు. ఎవరికి చెప్తున్నారో తెలుసా? పరిచయులు, శాస్త్రులకు చెప్తున్నారు. వేటి గురించి చెప్తుందో తెలుసా? పాత నిబంధన గ్రంథము వారి చేతిలో ఉంది. పాత నిబంధన గ్రంథంలో వారు చదువుతూ పరిశోధిస్తూ నిత్య జీవం చేరుకోవాలి అని వారు పరితపిస్తూ ఉన్నారు. ఎవరు? పరిచయులు, శాస్త్రు. కానీ వారు అందుట్లో ఒకటి మిస్ అయిపోయారు. ఏం మిస్ అయిపోయారు తెలుసా? యేసు క్రీస్తుని మిస్ అయిపోయారు. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుని గురించిన మాటను మిస్ అయిపోయారు. దానిని యేసు ప్రభు వారే ఏం చెప్తున్నారు తెలుసా? మీరు పరలోకం వెళ్ళాలని లేదా దేవుని రాజ్యంలోనికి రావాలని మీరు పరిశోధిస్తున్నారు. కానీ ఆ యొక్క పరిశోధనలో, ఆ యొక్క లేఖనాల్లో మీరు ఏం మర్చిపోయారో తెలుసా? నన్ను గూర్చిన మాటలు మీరు మర్చిపోయారు. హల్లెలూయా. అంటే మీరు వాక్యములు ఎవరి గురించి వినాలని చెప్తున్నాడు దేవుడు? యేసు. అందరూ చెప్పాలి, ఎవరి గురించి వినాలి? యేసు క్రీస్తుని గురించి వినాలి. ఆయన మాట ద్వారా మాత్రమే మనకి ఆశీర్వాదము, ఆయన మాట ద్వారా మాత్రమే మనకు విడుదల, ఆయన మాట ద్వారా మాత్రమే మనిషికి మార్పు కలుగుతుంది. ఇది చూడండి, ఒక మనిషి చెడు మార్గంలో ఉన్న వారిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అతను మారతాడు అనుకుంటాం. వస్తే కాదు, ఆయనకి క్రీస్తు అర్థమైతే ఆ మనిషి ఖచ్చితంగా మార్చబడతాడు. ఒక మనిషికి యేసు క్రీస్తు గురించి సరైన అవగాహన ఉంటే ఆ మనిషి ఖచ్చితంగా మార్చబడతాడు. ఆ మనిషి చీకటిలో నుంచి వెలుగులోకి వస్తాడు. ఆ మనిషి బంధకంలో నుంచి బయటకు వస్తాడు. ప్రతి మనిషి స్వస్థ పొందడానికి కావాల్సింది యేసు క్రీస్తు గురించి ఖచ్చితంగా సరైన అవగాహనలో తెలియాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఏం తెలియాలి? యేసు క్రీస్తు గురించి తెలియాలి. ఇదిగో మత్తయి సువార్త చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. ఇంకొక మాట, లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఇది వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలయు మొదలుకొని లేఖనముల అన్నిటిలో ఏ ఒక్క పుస్తకంలో కాదు, ఏ ఒక్క వచనంలోనూ కాదు, ఏ ఒక్క పేరాలో కాదు, కానీ లేఖనముల అన్నిటిలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకాన్ని మీరు చూసుకున్నా అక్కడ ఎవరి గురించి రాయబడిందంటే యేసును గురించి రాయబడి ఉన్నది. తన గురించి రాయబడి ఉందని యేసు ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము
యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎర్రగవా. ఫిలిప్పు యేసు ప్రభు వద్ద ఉన్నాడు. కానీ ఫిలిప్పుకి ఎవరు తెలియదో తెలుసా? యేసు ప్రభువు తెలియదు. మనము చర్చిలో ఉన్నాము, మనం సంఘంలో ఉన్నాము, మనం క్రీస్తులో ఉన్నామని చెప్తున్నాం. మనకెవరు తెలియదో తెలుసా? యేసు ప్రభువారు తెలియదు. ఎందుకు చెప్పనా? మొన్న ఆదివారం మీకు ఏం మెసేజ్ చెప్పారు అని అంటే మీరు ఖచ్చితంగా చెప్పలేరు. మొన్న ఆదివారం ఏం మెసేజ్ చెప్పారు? వెళ్ళిపోతారు, గట్టిగా అడిగితే వెళ్ళిపోతారు కదా. మొన్న ఏం చెప్పారు? తెలీదు. ఎందుకు తెలుసా? యేసుని ఎరగటము అంటే ఆయన ఉద్దేశం తెలియాలి, ఆయన ఇష్టం తెలియాలి, ఆయన అభిప్రాయం తెలియాలి, ఆయన ఆలోచన తెలియాలి. ఆయన ఏదైతే నువ్వు కూడా అదే అయి ఉండాలి. అది ఆయన ఎరగటం. ఆయన ఎరగటం గురించి ఒక్క ఉదాహరణ చెప్తా మీకు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ఒక పాత నిబంధనలో ఒక వచనాన్ని మీకు కోట్ చేయాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? పేతురుని యేసు ప్రభువారు, ఇదిగో పేతురు, నిన్ను మనుషులు పట్టువానిగా నేను చేస్తాను, నువ్వు నా వెనక నన్ను వెంబడించు అని చెప్పాడు. ఎవరిని? పేతురుని. ఇదిగో చేపలు పట్టే పేతురుని మనుషులు పట్టేవాడినిగా నేను చేస్తాను, నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ రాసుంది, ఆయన వెంటనే అక్కడ తన వలలు అన్నీ విడిచిపెట్టి, ఇంకా ఏం విడిచిపెట్టాడో తెలియదు, ఆయన వెంటనే వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో రాసుంది. ఇదే మాట ఫిలిప్పును కూడా అడిగాడు. ఏమని అడిగాడు? ఫిలిప్పును కూడా అడిగాడు. ఫిలిప్పు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. అదే మాట చెప్పినప్పుడు ఫిలిప్పు కూడా తన్ని వెంబడించాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచాలి అన్నప్పుడు యేసు ప్రభువారు, ఫిలిప్పు, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నప్పుడు ఆయన అందరినీ కూర్చోబెట్టి లెక్కబెట్టి, ప్రభువా, 1 సంవత్సరము జీతము పెడితే తప్ప వీరికి కొంచెంగా మనము పెట్టలేము అని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పెట్టగలడన్న విషయము ఫిలిప్పుకి అర్థం కాలేదు. అక్కడ మీరు చూసుకుంటే, ఇదిగో మీరు యోహాను సువార్తలు చూసుకుంటే మీరేం తీయవసరం లేదు, టైం లేదు కాబట్టి, ఫిలిప్పు యేసు ప్రభువు ఇలా చెప్తున్నాడు. ఏం చేయాలో తను ఎరిగి ఫిలిప్పుని ఇలా అడిగాడు. ఫిలిప్పు, వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి తీసుకొద్దాము అని అడిగినప్పుడు ఆ ఫిలిప్పు అన్నాడు, ప్రభువా, వీరు చాలామంది ఉన్నారు, ఒక 200 దేనారముల ఆహారం కావాలన్నాడు. 200 దేనారములు ఆహారము అంటే 1 సంవత్సరము జీతం. 1 సంవత్సరము జీతం అయితేనే వీళ్ళందరికీ సరిపోద్ది ప్రభువా అని అడిగాడు. అదే పేతురైతే, యేసు ప్రభువారు ఒక చోట ఇలాగే ప్రసంగం చేస్తున్నారు, మీలా చాలామంది జనం ఉన్నారు, పేతురు కూడా పక్కనే నిలబడున్నాడు. రోమా సైనికులు వచ్చి పేతురుని అడిగారు, అయ్యా మీరు పన్ను కట్టరా? ఆయన వెంటనే అడిగాడు, 1 నిమిషం ఉండని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, వారు పన్ను అడుగుతున్నారు, ఏం చేయమంటారు అని అడిగాడు. యేసు ప్రభు వారు అన్నారు, గ్యాలం పట్టుకొని వెళ్ళి నీళ్ళలో గ్యాలం వెయ్యి, చేప పడద్ది, లోపలేమో షెకేలు ఉంటుంది, డబ్బులు ఉంటాయి అని చెప్పాడు. అదే ఫిలిప్పు కానీ మనము కానీ ఆ ప్లేస్లో ఉంటే, మాలా జోకేసావు ప్రభువా, మన మాట, మనము క్రీస్తుని ఎరిగిన మనము చెప్పే మాట తెలుసా? మంచి జోకేసావు ప్రభువా, ముందు డబ్బులు తీయనాలి. కానీ పేతురు అలా అనలేదు. పేతురు మనలాంటి వాడు కాదు, యేసుని ఎరిగిన వాడు. ఏమన్నాడో తెలుసా? వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? సముద్రంకి. మిగతా శిష్యులు, పేతురు ఎక్కడికి వెళ్తున్నావు? గేలం తీసుకొని వెళ్తున్నా, ఇదిగో షెకేలు తేవడానికి వెళ్తున్నా. నీకేమైనా పిచ్చా పేతురా? కాదు, ఆయన చెప్పాడు, ఆయన చెప్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది.
వెళ్ళాడు, గేలం వేశాడు, తీసుకొని ఇచ్చాడు. అడిగిన వాళ్ళందరూ ఫూల్స్ అయ్యారు. పేతురు ఒక్కడే సక్సెస్ అయ్యాడు. ఎలా ఇవ్వగలిగాడు? యేసు ప్రభువుని ఎరిగినవాడు పేతురు. యేసు ప్రభువుని ఎరిగినవాడు పేతురు. మనము యేసు ప్రభువుని ఎరిగామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఈ క్రైస్తవ జీవితంలో, యేసును నమ్మి నడుస్తున్న ఈ జీవితంలో యేసు ప్రభుని నువ్వెంత ఎరిగావు, నేనెంత ఎరిగాం అనేది ఖచ్చితంగా మనకి అవసరం. హల్లెలూయా. అదో యేసు ప్రభువుని ఎరిగిన వాడు ఎప్పుడు ధైర్యంగా బ్రతుకుతాడు. యేసు ప్రభువుని ఎరిగిన వాడు ఎప్పుడు సంతోషంగా బ్రతుకుతాడు. యేసు ప్రభువుని ఎరిగిన వాడు దేనికి అధైర్యపడడు. యేసు ప్రభువుని ఎరిగిన వాడు నిరుత్సాహం చెందడు. యేసు ప్రభువుని ఎరిగావా లేదా? చెరసాల్లో ఉన్న పౌలు, సంకెళ్లతో బంధించబడిన పౌలు ఏం చేశాడు? ఏంటి నాకు ఈ కర్మ అని చెప్పి ఆయన ఏడుస్తూ కూర్చున్నాడా? లేదు లేదు, అలా ఎంత మాత్రము కూర్చోలేదు. చంకిళ్ళు వేస్తున్నాయి, బోండాలు తగిలిచ్చున్నాయి, కానీ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఇదిగో పేతురు, యేసుని ఎరిగిన పేతుర్ని, ఇదిగో యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సువార్త ప్రకటన జరుగుతున్న తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత, ఇదిగో కొద్ది కాలానికి పేతురుని చంపవలసిన సమయం వచ్చినప్పుడు పేతురు భార్యను తల్లకిందులుగా పెట్టి కొయ్యటం మొదలుపెట్టారంట. ఏం చేశారు? కొయ్యటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ వైఫ్ అంది, అయ్యా పేతురు, అయ్యా నేను భరించలేకపోతున్నా ఈ బాధని, ఏం చేయమంటావు అని అడిగితే, వాళ్ళ భార్య విడిచిపెట్టాలి అంటే యేసుప్రభు దేవుడు కాదని పేతురు చెప్పాలి. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? అమ్మ, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఓర్చిపోతే నువ్వు చచ్చిపోతే ఆయనతో ఉంటావు, తర్వాత నేను కూడా నీ వెనక వస్తాను అని చెప్పాడు. అది యేసు ప్రభువుని ఎరగటం అంటే ఎప్పుడు కూడా మనము యేసుని ఎరిగిన వారిమై ఉంటే గనక ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు ధైర్యంగా ఉంటాం. మనం యేసుని ఎరిగిన వారికి, ఎరగని వారికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ అలా లేకపోవటం మన యొక్క దౌర్భాగ్యం. ఎరిగినవాడు ఎలాగున్నాడో ఎరగనివాడు కూడా అలాగే ఉన్నాడు. 50 రాసిన గ్రంథము, 50 ఎందుకు తెలుసా? మనకి యేసు ప్రభువుని ఎలా చూడాలో అలాగా చూడలేకపోతున్నాం, ఎలా అర్థం చేసుకోవాలో అలాగా మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. బైబిల్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ, బైబిల్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ, ఇదిగో సక్సెస్ అయిన వాళ్ళందరూ యేసుని సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అదే ప్రాబ్లం. మనము కూడా ఒక క్రైస్తవులుగా, యేసుని ఎరిగిన వారిగా సరైన అవగాహన మనకి ఖచ్చితంగా ఉండాలి. ఆయన్ని ఎరగాలి. ఆయన్ని ఎరగడం ఏంటంటే తెలుసా? ఒక్కటే ఆలోచన. మీకు అర్థం అవడానికి చెప్తా. ఇదిగో భార్యని కనుక ఏదన్నా అడిగారనుకో, భార్యని కనుక పక్కింటి వాళ్ళు వచ్చి ఏదన్నా అడిగారనుకో, అది చాలా కష్టమైందనుకో, ఆమె ఏమంటుంది తెలుసా? మా ఆయన్ని అడిగి చెప్తానమ్మా అని అంటారు. అదే గనక భర్తను కనుక ఏదన్నా కావాలని పెద్దది ఏదన్నా అడిగారు అనుకో, ఒకసారి మా అమ్మాయికి కూడా, ఆమెకు కూడా ఒక మాట చెప్తా అంటే, ఆమెకు ఒక ఆలోచన, ఈయనకు ఒక ఆలోచన ఉండటం కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఒకేలాగా ఆలోచించటమే బంధం అయితే, అదే ఎరగటం అయితే, యేసు ప్రభువుకు ఒక ఆలోచన, నీకు ఒక ఆలోచన ఉండటము ఎరగటం ఎంత మాత్రము కాదు. ఆయన ఆలోచన ఏంటో నీ ఆలోచన అదే అవటము ఎరగటము. అప్పుడు మన ఆలోచన ఆయన ఆలోచన కంటే పెద్దది కాదు. కాబట్టి మనం ఎవరిని ఫాలో అయితే సరిపోద్ది? అమ్మ చెప్పాలి, బాగా చెప్తున్నారు. ఎవరిని యేసుని చూడాలి, యేసుని ఫాలో అవ్వాలి, యేసుతోనే ఉండిపోవాలి. హల్లెలూయా. ఆకలేస్తున్నవారు ఒకసారి చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్, బాగున్నారు, వినలేదు. 50 రాసిన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. టైం అయిపోయిందా?
ఆ పొలము పాడైపోయెను, భూమి అంగలార్పుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను. టైం సేవ్ కోసం 12వ వచనం, ద్రాక్ష చెట్టు ఎండిపోయెను, అంజూరపు చెట్టు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోట చెట్లని వాడిపోయినవి, నరులకు సంతోషమేమియు లేకపోయెను. నరులకు ఏం లేదంట, సంతోషమేమి లేకపోయెను. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనయు దేవుని నివాసులందరూ వణుకుదురు. దినము అంధకారముగా ఉండును, మహా అంధకారము కలుగును. ఇక్కడ నాకు మీకు తెలియాల్సిన విషయం తెలుసా? 10వ వచనంలో పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను, ద్రాక్ష కర్రలు యావల కర్రలను చూచి సేద్య గాండ్రలారా సిగ్గునందుడి, ద్రాక్ష కాపుటలారా రోదన చేడి, ద్రాక్ష చెట్లు ఎండిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను అని చెప్తూ నరులకు సంతోషమేమియు లేదు. ఇదిగో ఎందుకు నరులకు సంతోషం లేదో తెలుసా? ద్రాక్ష చెట్లు ఎండిపోయాయంట, అంటే పంట ఎండిపోయింది, అంటే ఆర్థిక భౌతిక సంబంధమైన పరిస్థితి బాగోలేదు. మీకు అర్థం అవటానికి మనసు బాగోలేదు, పరిస్థితులు కూడా బాగోలేదు, ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా బాగోలేదు. ఇక్కడ యావేలు గ్రంథము ఇశ్రాయేలు ప్రజల యొక్క మహాఘోరమైన స్థితిలో ఉన్న స్థితిని తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ పంట వేసినా పండట్లేదు, ఏ చెట్టు వేసినా కాయటం లేదు, వారు ఏది చేసినా కూడా ఏ ఫలము కూడా లేదు, వారికి దేవుని నుంచి పిలుపు కూడా ఏమీ లేదు. అలాంటి టైంలో ఇదిగో వారు నరులకు సంతోషమేమియో లేకపోయాను అని చెప్పాడు. వారికి ఏం లేదు అంటే సంతోషమేమీ లేదు అన్నాడు. ఎందుకు లేదో తెలుసా? ఇదిగో 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. ఎవరి తట్టు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఎందుకని వీరికి సంతోషం లేదో తెలుసా? వారు దేవుని తట్టు తిరగలేదు అని అర్థం వస్తుంది. ఎందుకు వారికి సంతోషం లేదు, ఎందుకు వారికి ఆశీర్వాదం లేదు, ఎందుకు భూమి పంట ఇవ్వట్లేదు, ఎందుకు మనస్సు బాగోలేదు, ఎందుకు తెలుసా? వారు దేవుని తట్టు లేరు అని చెప్తుంది. ఇదే ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను వారు చూసిన వారు ఇప్పుడు దేవునికి వారు దూరంగా ఉండిపోయారు, దేవునికి వారు ఉండిపోయారు. మరి దేవుణ్ణి ఎరిగారా అని చెప్పొచ్చా? వీళ్ళని వెరగలేదు. వీరు ఏమైపోయారు అంటే దేవునికి దూరం అయిపోయారు. అందుకే యావేలు ఇలా రాస్తున్నాడు, మీరు ఆయన కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? మీరు పశ్చాత్తాపడి మీ బట్టలు చింపుకోవడం పశ్చాత్తాపాన్ని గుర్తు. బట్టలు చింపుకొని మీరు ఆయన తట్టు తిరగండి, మీ మనస్సులను ఆయన వైపు తిప్పండి అని చెప్పాడు. చూడండి 18వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును
కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. ఇప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని తట్టు లేరు అని చెప్పాడు. లేకపోవటం వల్ల వారి పరిస్థితి బాగోలేదని మనకి అర్థమవుతుంది. సడన్గా ఇక్కడ ఈ దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు తెలుసా? ఇకను అన్నాడు. ఇక అంటే ఎప్పుడో మీకు అర్థమవుద్ది కొద్ది నిమిషాల్లో. ఇకను అన్యజనులలో అంటే దేవుని ఎరగని వారి దగ్గర దేవుని ఎరిగిన మీరు ఇంకెప్పుడు కూడా అవమానాన్ని పొందరు అని చెప్తుంది. ఎప్పుడు? ఇకను అంటే ఎప్పుడు చెప్తున్నాడు? అన్ని జనులు మిమ్మల్ని అవమానాస్పదగా చేయను. మీరు తృప్తి పొందినంతగా ఇప్పుడు వరకు ఆకలితో అలమడిచ్చారు, ఇప్పుడు తృప్తి పొందుతారు. ఇప్పుడు వరకు త్రాగడానికి ద్రాక్షారసం లేదు, ఇప్పుడు ద్రాక్షారసం పొందుతారు అని చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? 23వ వచనంలో, సియోనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తన నీతిని బట్టి. దేనిని బట్టి? నీతిని బట్టి. దేనిని బట్టి చెప్పాలి అందరూ? నీతిని బట్టి. తన నీతిని బట్టి. ఇందాకేమన్నాడంటే మీరు దేవుని వైపు తిరగాలి అని చెప్పాడు. మరి వాళ్ళు తిరిగారా లేదా? తిరిగారని అక్కడ రాయలేదు. వారు తిరిగారా లేదో చెప్పలేదు. అక్కడ చెప్పకుండానే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇకను మీకు అవమానం కాని రోజు, మీకు అవమానము లేని రోజు, ధాన్యము విస్తారంగా వచ్చే రోజు, ద్రాక్షారసము ఎక్కువ కలిగే రోజు, ఇదిగో తన నీతిని బట్టిస్తాను అని చెప్తూ కొట్ల ధాన్యమును నిండును, కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను మహాసైన్యము తినివేసిన సంవత్సరమనే పంటను ఏమిస్తా అని చెప్తున్నాడు దేవుడు? సంవత్సరము అనే పంటను ఏమిస్తా అని చెప్తున్నాడు? సంవత్సరము అనే పంటనిస్తాను అని చెప్తున్నాడు. దీనికి ముందేం చెప్పాడు తెలుసా? నరులకి సంతోషమేమి లేదు. దేనిని బట్టి? దేవునికి దూరంగా ఉన్న దాన్ని బట్టి నరులకి సంతోషమేమి లేదు. పంట వేసినా పండట్లేదు, తినడానికి తిండి లేదు, మనసుకి మనశ్శాంతి లేదు. అది పాతకాలము. ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, అందరూ వినాలి. ముగించేస్తున్నాను. ఇదిగో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో తన నీతిని బట్టి, అంటే తనని బట్టి, తన స్వభావాన్ని బట్టి, తన యొక్క లక్షణాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి మీకు అవమానం ఏమీ లేదు, ఇక నుంచి మీకు ఇంకా ఏ లోటు ఉండదు. ఎప్పుడు తెలుసా? నేను సంవత్సరం అనే పంట మీకు ఒకరోజు ఇవ్వబోతూ ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తానన్నాడు? సంవత్సరం అనే పంట ఇస్తానని చెప్పాడు. ఇదిగో అదే ఈ సంవత్సరం దేవుడు మీకు ఇవ్వబోతున్న పంట. మీరు ఆ సంవత్సరాన్ని చూడాలి. మీరు దేన్ని చూడాలి? సంవత్సరాన్ని చూడాలి. ఏ సంవత్సరం? సంవత్సరం అనే పంట ఇస్తా అన్నాడు. ఆయన సంవత్సరం అనే పంటను తీసుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు ఇంకే లోటు మీకు ఉండదు అని చెప్పాడు. ఆ సంవత్సరం అనే పంట మీ దగ్గరకు వస్తే మీకు సమృద్ధి ఉంటుంది అని చెప్పాడు. సంవత్సరం అనే పంట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మారతారు అని చెప్పాడు. ఆ సంవత్సరం అనే పంట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు విడుదల అని చెప్పాడు. ఆ సంవత్సరం అనే పంట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు సంతోషం అని చెప్పాడు. హల్లెలూయా. ఏమి మనకు వద్దన్నట్టుకున్నారండి మీరు. ఇప్పుడు మనకేం కావాలి? సంవత్సరం అనే పంట. ఇంతకీ ఏ సంవత్సరం బ్రదర్ మీరు చెప్పరేంటి అని అనాలి మీరు నన్ను. సంవత్సరం అనే పంట అన్నారు, ఇందాక నుంచి సంవత్సరం అనే పంట అంటున్నారు. ఆ పంట ఏదో మీరు నాకు చెప్పట్లేదు. ఇదిగో ఆ సంవత్సరం అనే పంట. మీరు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం దేవుడు ఈ వాగ్దానం చేత మిమ్మల్ని తృప్తిపరిచి, ఏ వాగ్దానం ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు మీకు. మీ చర్చిలో ఇచ్చారా లేదా? ఇచ్చారా? మీరు ఒకటి తీసుకుని ఉంటారు, పాస్టర్ గారు ఒకటి చెప్పుంటారు, సంఘానం మొత్తానికి ఒక వాగ్దానం చెప్పుంటారు, మీరు ఒక్కొక్కటి తీసుకొని ఉంటారు. ఆ వాగ్దానం మీకు ఈ సంవత్సరం అంతా దీని అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ సంవత్సరం అనే పంట ఈరోజు తీసుకోండి. ఈ పంట, ఈ సంవత్సరం అనే పంట ఇక్కడ తెలుగులో ఇలా ఉంది. దీని హీబ్రూ పదంలో చూస్తే
భలే ఉంది నాకు. ఈ సంవత్సరం అనే పంటని దేవుడు మీకు ఈరోజు, మీ పంటని మీరు ఈ సంవత్సరాన్ని మీరు చూడాలి. ఈ సంవత్సరం అనే పంట మీరు చూస్తే ఏమవుద్ది అన్నాడు, కింద చెప్పాడు, తొలకరి వర్షం ప్రారంభమవుద్ది. అంటే ఎండిపోయిన భూములపై నీళ్లు పడితే ఎలా ఉంటుందో, ఎండిపోయిన మన జీవితాలపై ఆయన యొక్క ఆశీర్వాదము ప్రారంభము అవుతుంది. హల్లెలూయా. సంవత్సరం అనే పంట ఇప్పుడు మీకు తెలియపరిచి నేను ముగించేస్తాను. చూడండి, సంవత్సరం అనే పంటను మీరు చూడడానికి కింద చదవండి. మీకు మరలా నిత్తును, ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినని, యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుంటారు. ఇదిగో సంవత్సరం అనే పంట వచ్చినప్పుడు మీకున్న ప్రతి సమస్య పోద్దని చెప్పాడు, మీ పరిస్థితులు మారతాయని చెప్పాడు, మీ మనస్సులు మారతాయని చెప్పాడు, మీ హృదయాలకు సంతోషం అని చెప్పాడు. ఆ సంవత్సరం అనే పంటని మీరు ఎప్పుడు చూస్తారో తెలుసా? ఆ సంవత్సరం అనే పంటని మీరు చూసినప్పుడు మొదటిగా మీకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? నేనే దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడది? యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో రాస్తుంది ఆ సంవత్సరం అనే పంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఎవరైనా చదవండి. కావున యేసు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నా అంతటా నేనే ఏమీ చేయక మీరు గ్రహించెదరు. మళ్ళొకసారి ఫస్ట్ లైన్ చదవండి. మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనను. మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభువారు. పైకెత్తడం అంటే ఎక్కడికెత్తుతాడు? తెలీదా? యేసు ప్రభు పైకెత్తబడేది ఎప్పుడు? ఇంకొంచెం. యేసు ప్రభు పైకెత్తబడినప్పుడు నేనే ఆయననని మీరు ఎరుగుదురు. అర్థంగా ఎవరు చెప్పారు? క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టాలి. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో రావుంది. మనుష్య కుమారుడు పైకెత్తబడతాడు. యేసు ప్రభువారు సిలువలో పైకెత్తబడిన రోజున భూప్రపంచమంతా అర్థమవుద్ది ఆయనే దేవుడని. ఎప్పుడంట? ఆయనే దేవుడని ఎప్పుడు అర్థమవుద్ది? ఆయన సిలువ మీదకి ఎత్తబడిన రోజున ఆయనే దేవుడని అందరూ అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాడు యావేలు తెలుసా? నేనే దేవుణ్ణని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, ఏ టైంలో అర్థం చేసుకుంటారో అదే మీ సంవత్సరం అనే పంట. ఇంతకు అర్థమైంది? సంవత్సరం అనే పంట అర్థమైందమ్మా? ఎవరు? సంవత్సరం అనే పంట ఏంటి? ఆయన సిలువ మరణమే సంవత్సరం అనే పంట. హల్లెలూయా. ఆయన సిలువ మరణమే సంవత్సరం అనే పంట. మీరు నమ్మట్లేదు కదా? మళ్ళీ కింద చూడండి. లేదు, నా జనులు ఇంకెన్నడును సిగ్గుపడరు. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. టైం అయిపోయింది కానీ. రోమపత్రిక 10:11. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచు ఎవడైనను సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడు కూడా సిగ్గుపడడు. ఇక్కడ ఏం రాసిందో చూడండి. నా జనులకి ఎన్నడూ సిగ్గునందక పోదురు. నా జనులు ఇంకెప్పుడు సిగ్గు పొందని రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు సంవత్సరం అనే పంటను తింటారు. పౌలు అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకెన్నటికీ సిగ్గు పొందడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన సిలువ మరణ పునరుత్థానాల యందు విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. ఇంకా మీరైనా అర్థం కాలేదా?
ఇంకా చెప్తాను చూడండి, 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచములు చెప్పుదురు. తరువాత నేను, ఎప్పుడు? సంవత్సరం అనే పంట వచ్చినప్పుడు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు వృద్ధులకు దర్శనములు కలుగును. అక్కడ ఏం చదివామో ఇక్కడ కూడా అదే ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో విశ్వాసుల మీదకి, సంఘం మీదకి వచ్చిన మొట్టమొదటిసారి చెప్పిన మాట. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చిన పెంతుకొస్తు దినాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో ఏ సంవత్సరం అనే పంట ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇదిగో సంవత్సరం అనే పంట వచ్చిన రోజున నేనే దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు దేవుణ్ణని తెలుసుకుంటారని కొత్త నిబంధన చెప్తుంది. యేసు ప్రభువు ఎత్తబడినప్పుడు ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయనే దేవుడని ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారో వారు సంవత్సరం అనే పంటను పొందుకుంటారు. ఆ సంవత్సరం అంతా పంటను పొందుకున్న వారి ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఆ సంవత్సరం అనే పంటను పొందుకున్న వారికి సంతోషం ఉంటుంది. కోల్పోయిన ప్రతిదీ తిరిగి వస్తుంది. మారని మనుషులు మారతారు. హల్లెలూయా. ఇదిగో కొన్ని సింబల్స్ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు, నా జనులు ఇంకెప్పటికీ సిగ్గుపడడు అని చెప్పాడు. ఇదిగో ఆ సంవత్సరం అనే పంట వచ్చిన రోజున నా ఆత్మ అందరి మీదకి దిగొస్తుందని చెప్పాడు. పెంతుకొస్తు దినాన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరి మీదకి ఆత్మ దిగి రావటము ప్రారంభమైంది. కాబట్టి సంవత్సరం అనే పంట అంటే 2026 సంవత్సరం కాదు, 2027 సంవత్సరం కాదు. తారీఖులు మారుతాయి కానీ పరిస్థితులు మనం ఎప్పటికీ మారవు. మన పరిస్థితులు మార్చబడాలి అంటే నిజమైన సంవత్సరం యొక్క విలువను, నిజమైన సంవత్సరం ఏంటో మీరు ఈ రాత్రి వెరిగితే మీరే కొత్త సంవత్సరంలోనికి వస్తారు. ఏంటి కొత్త సంవత్సరం? కొత్త సంవత్సరం? ఆయన మరణమే నూతన సంవత్సరం. హల్లెలూయా. ఇదేంటి అందరూ డల్ అయిపోయారు? ఆయన మరణమే నూతనమైన సంవత్సరము. మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఆయన మరణం లేకపోతే మనిషి యొక్క మార్పు లేదు. ఆయన మరణం లేకపోతే ఇదిగో పాపం యొక్క విముక్తి లేదు. ఆయన మరణం లేకపోతే ఇదిగో శాపము నుంచి విముక్తి లేదు. కాబట్టి ఆయన మరణాన్ని ఆయన పాత నిబంధన గ్రంథంలో సంవత్సరంగా చెప్పాడు. ఆయన మరణాన్ని పాత నిబంధనలు ఏం చెప్పాడు? సంవత్సరంగా చెప్పాడు. ఇదిగో మనిషి మార్పు చెందాలి అంటే మనం అంటాం దేవుని దగ్గరికి తీసుకురండి అని చెప్తారు. ఏదైనా వ్యక్తి పాడైపోతుంటే దేవుని దగ్గరికి తీసుకురండి, అతను మారతాడు అని చెప్తారు. దేవుని దగ్గరికి తీసుకొస్తే మారడు. ఆయన మరణం యొక్క విలువ అర్థమైతే మారతాడు. మీకు అర్థమైందమ్మా? దేవుని దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే డ్రెస్ మారద్దే, బిహేవియర్ మారద్దే, మనసు మారదు. మనసు ఎప్పుడు మారద్దో తెలుసా? ఆయన మరణము, ఆయన ఎందుకు మరణించాడో తెలియాలి, తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియాలి, తను ఎంత పాపియో తెలియాలి, ఆయన ఎంత పరిశుద్ధుడో తెలియాలి, ఆయన ఎందుకు మరణించాడో తెలియాలి. అది తీసుకురావటం అంటే. అది వచ్చిన రోజున, అతను మారిన రోజున అతను ఆ పంటను తిన్నట్లు, ఆ పంటను తిన్నవాడికి సంతృప్తి. చెప్తున్నప్పుడు నువ్వెంత పాపం చేస్తున్నావో దాని యొక్క ప్రతిఫలం యేసు ప్రభు అనుభవిస్తున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. చిచి, నేను పాపం చేస్తే ఆయన శిక్షను భరిస్తున్నాడా? నేను చీకటి గదిలో చేసేదానికి
ఆయన బలి అవుతున్నాడు. ఒక మనిషి దేవుని దగ్గరికి రావటం అంటే ఆయన సిలువ మరణము అర్థం కావాలి. అదే నూతనమైన సంవత్సరం మీకు. హల్లెలూయా. ముగించేస్తున్నాను, 2 నిమిషాలు. నూతనమైన సంవత్సరం ఏది అంటే ఆయన మరణాన్ని నువ్వు ఎరగటమే నూతనమైన సంవత్సరం. నూతన సంవత్సరం అనే పంట యేసుక్రీస్తు. ఆయన మరణము అదిగో సంవత్సరం అయితే ఆయన నీ కొరకు పంట వేసేటప్పుడు భూమిని దున్నాలి, విత్తనం లోపలేయాలి, అది లోపల నుంచి బద్దలు కొట్టుకొని మళ్ళీ బయటకు రావాలి, అది మనకి పంటలాగా రావాలి. సేమ్ యేసు ప్రభు వారి శరీరం దున్నబడింది నీకు పంటగా మారడానికి. ఆయన సమాధిలోకి వెళ్ళాడు నీకు పంటగా మారడానికి. ఆయన బద్దలు కొట్టుకొని తిరిగి బయటకు వచ్చాడు మీకు పంటగా మారడానికి. ఆయన ప్రథమ ఫలము అని కొరింథీయులకు రాసిన పత్రిక 15:23లో చెప్తుంది. ఆయనే మనకు ప్రథమ ఫలము. చర్చికి వెళ్ళామా, వచ్చామా, విన్నామా, అయిపోయింది, కీల్కతాం. మనం ఎవరు అంటే మంచి భక్తిపరులం. ఎవరు అంటే భక్తిపరులం. డ్రెస్ మారద్ది, మాట మారద్ది, కానీ హార్ట్ మారదు. మారాల్సింది హార్ట్, మారాల్సింది హృదయం. అది మార్చబడాలంటే ఆయనను నువ్వు ఎరగాలి, ఆయన ప్రేమను ఎరగాలి. యేసు ప్రభుని ప్రతి లేఖనంలో నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మనం పైన ఎన్ని మార్చినా కానీ ఉపయోగం ఏమీ ఉండదు. ఆ యొక్క అనుభూతి కూడా ఉండదు. ఏ అనుభూతి? హ్యాపీనెస్. దేవుణ్ణి కలిగి ఉన్నామనే హ్యాపీనెస్ లేకుండానే జీవితం వెళ్ళిపోద్ది. కొంతమంది క్రైస్తవులను చెప్పుకొని ట్యాగ్ చేసేసుకొని బ్రతుకుతున్నారు, కానీ మార్పు కొంచెం కూడా లేదు. మార్పు కొంచెం కూడా లేదు. ఇదిగో ఆయన అర్థమైన వాడు ఎలా ఉంటాడో చెప్పనా? ఆయన అర్థమైన వాడు, ఆయన ఎరిగిన వాడు ఎలా ఉంటారో చెప్పనా? ఆయనలా ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు? ఆయనలా ఉంటాడు. నిన్ను చూస్తున్నప్పుడు, చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరిని నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రీస్తులా కనపడాలి లోకానికి. ఎక్కడ ఉంది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రీస్తులాగా కనపడిన రోజున నువ్వు క్రీస్తుని ఎరిగిన వాడవు, ఎరిగిన ఆమెవు. నువ్వు ఎరిగావా? నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన ఏరైతే ఎరిగినట్టేమీ కాదు. ఈ సంవత్సరం మీరు నూతన సంవత్సరం అనే పంట క్రీస్తు మరణాన్ని నువ్వు అర్థం చేసుకోవడంలోనే ఉంది. కొత్త సంవత్సరం డ్రెస్ మార్చారు, ఉపయోగం ఏమీ లేదు. ఇంటి ముందు ముగ్గేసి 2025 తీసి 26 పెట్టారు, ఉపయోగం ఏమీ లేదు. క్రీస్తుని తీసుకొచ్చి మీ లోపల పెట్టండి, ఆయనతో ఉండండి, ఆయన్ని అర్థం చేసుకోండి. మీరు నూతన సంవత్సరంలో ఉంటారు. మీ ఫలము, మీ విడుదల, మీ సంతోషము, మీ యొక్క ఆనందము ప్రతిదీ ఆయన అర్థం చేసుకోవడంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును కాక. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, కుటుంబానికి, ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. ఓకే, మంచిదండి. మంచి వర్తమానాన్ని అందించినటువంటి జోషఫ్ పాస్టర్ గారికి మన సంఘమంతటి తరపున, కుటుంబము తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరం, ఏ సంవత్సరం? 2026 సంవత్సరం. దేవుని వాక్యము ఏం చెప్తా ఉందంటే, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్త సృష్టి, క్రొత్తది. మనకి క్రొత్త సంవత్సరమేగా ఇది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల